మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలతో చనిపోయిన రైతుల కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్సెట్టిపేటలో ఉత్కూరు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు బాధిత కుటుంబాలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం వల్లే రైతులు చనిపోయారని ఆరోపించారు. రైతులతో కలిసి ధర్నా చేస్తోన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పండించిన పంటలను రైతులు కాపాడుకోవడానికి వెళ్లి 4 రైతులు మృత్యువాత పడ్డారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా వారిని పరామర్శించారు. మంచి లక్షట్పేటలోని ఉత్కూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నారు. మనతో పాటు జీవన్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి? అసలు చనిపోవడానికి యంత్రాంగం బాధ్యత వహించాలి. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్లో మద్దతు ధర కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. ఇవాళ ఏదైతుందో 4 రోజులు అవుతుంది కటింగ్ చేసి, ఇలా ధాన్యం కళ్ళలో పోసి 4 రోజులు గడుస్తున్నది. ధాన్యం తూకం వేసి 10 రోజులు అవుతుంది. తూకం వేసినాక 24 గంటల లోపల దాన్ని ఏదైతుందో తరలించాలి. తరలించకపోవడం ఏదైతుందో ప్రభుత్వ వైఫల్యం. ఇలా ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యంతో ఏదైతుందో 2 రైతులు తండ్రి కొడుకులు అసూలు బాచిండ్రు. కొడుకు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుండు, తల్లిదండ్రికి ఆధారం ఉంటా అని చెప్పి వచ్చిండని చెప్పి అంటున్నాను. వీళ్ళ ప్రభుత్వం ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వ హత్య అంటున్నా. అట్లా ఇంకొక 2 రైతులు ఏదైతుందో కళ్ళాలలో ధాన్యం పోసి 15 రోజులు అవుతుందని చెప్పంటే తూకం లేదు. ఆడ 2 కావాలంటే ఏదైతుందో ఆ 2 రైతులు చనిపోయినరు. 4 రైతులు చనిపోవడానికి ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే రైతు అంటారు కదనే, నీ 4th సిటీకి తప్ప ఇంకోటి కనబడదు కదా, 4th సిటీకి తప్ప ఇంకోటి కనబడదు కదా. ఇవాళ May 6th సరిగ్గా ఇవ్వాల దినం ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్ముతాడో నమ్మడో అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఇలా రైతు డిక్లరేషన్ చేయించిండా. రైతు డిక్లరేషన్ రేవంత్ రెడ్డికి గుర్తుందో లేదో కానీ నేను గుర్తు చేస్తా. వ్యవసాయ ఉత్పత్తులు ఏ పంట అయినా కానీ మద్దతు ధర కల్పించడంతో పాటుగా 500 రూపాయలు బోనస్ కల్పింపజేస్తా అని చెప్పన్నాడు. రుణమాఫీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు చేస్తే మేము అధికారానికి వస్తే 2 లక్షలు చేస్తా అని చెప్పిందంటూ నేను. కేసీఆర్ గారు 10,000 రూపాయలు మీకు రైతు బంధు అమలు చేస్తే మేము వస్తే 15,000 చేస్తా అని చెప్పన్నాడు. 15,000 కాదుగా 10,000 దిక్కు లేదు అని చెప్పంటున్నాను. ఇలా పంటల బీమా పథకం లేదు. రైతు అసూలు బాస్తున్నాడు. ఇలా రైతులు అసూలు బాస్తుంటే రైతు యొక్క ప్రాణాలు పోతుంటే ఎవడు బాధ్యుడే? రేవంత్ రెడ్డి కాదా బాధ్యుడు? ఇలా మంచిర్యాల జిల్లా దివాకర్ గారు ఎమ్మెల్యే ఉండగా ఏ విధంగా నడిచింది? ఆయన పాపం ఏదైతే ఎమ్మెల్యే ఉండగా ప్రతి కళ్ళం తిరుగుతుండే. ఇవాళ ఏదైతుందో 5% కూడా ప్రొక్యూర్మెంట్ కాలేదు, 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ అధికారులు వచ్చారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారికి 5 లక్షల రూపాయలు తక్షణ రైతు బీమా చెల్లిస్తాం, 10 రోజుల్లో వారి అకౌంట్లో ఇస్తాం. ఆడేందే ఇచ్చేది 5 లక్షల రూపాయలు? మేము బిచ్చం అడిగిస్తాం 5 లక్షల రూపాయలు, మేము బిచ్చం అడిగిస్తామని చెప్పి అంటున్నా. 59 సంవత్సరాల లోపు ఏ రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది మెహర్బానీ కాదు. ఏదో సంఘటనకి ఏది ఇస్తుందో ప్రభుత్వం బాధ్యత, రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి అంటున్నాను. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ హత్య ఇది. మేము బిచ్చం అడిగిస్తాం. అయితే ఈ ఘటనకు సంబంధించి వడ్ల కొనుగోలు జాప్యం జరగడం వల్లనే జరిగిందా? దీనికి సంబంధించిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి, క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఈ ప్రొక్యూర్మెంట్ అధికారులు ఎవరున్నా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వీళ్ళ చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఆ వ్యవసాయ అధికారి మాట్లాడి సిగ్గులేదు ఆయనకు. 5 లక్షల రూపాయలు నువ్వు రైతు బీమాకి నువ్వేందే ఇచ్చేది? నీ ఇంట్లోకి ఇస్తున్నావే నువ్వు? నీ ఇంట్లోకి ఇస్తున్నావా? ఆ రైతు బీమా ఎవడు పెట్టిందా? కేసీఆర్ పెట్టిండు అన్నాడు. ఇలా రైతు బీమా ఎవరు అమలు చేసిండు? కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసిండు. అది ఇలా అమలు అవుతున్నది. రైతు బీమా కాదా? రైతు బీమా ఎట్లా వస్తుంది? 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. నీ 5 లక్షలు మేము బిచ్చం అడిగిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటుంది, రైతులకేమో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, రైతులు మృత్యువాత పడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అరే కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ సిగ్గుండాలి చెప్పుకుంటానికి. రైతు అరిగోసపడుతుండు, కళ్ళాలల్లా రైతు అరిగోసపడుతుండు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ అమ్మ నుసుట కుంకుమ తుడిసేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం? ఆమె పెనుడిని పట్టుకొస్తాడా? ఆమె కొడుకును పట్టుకొస్తాడా? నీకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. నైతికత ఉంటే రాజీనామా చేయాలి. సిగ్గుండాలి మాట్లాడటానికి.
రైతులకు ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తా అని చెప్తుందో రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, 50 లక్షల రూపాయలు కావాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 5 లక్షల రూపాయలు భిక్షం అడిగి కూడా మేము అంతకు రెట్టింపు ఇస్తాము, భిక్షం వేస్తున్నారా అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుందో రైతు ప్రభుత్వం కాదు. వెంటనే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్ రావు, వెంకటేశం టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.